అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. రేయ్ ఆది, బిజీగా ఉన్నావా? పర్వాలేదు చెప్పరా. ఇండియాకి ఎప్పుడొస్తావురా? ఎందుకురా? నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాగా. లేదు, ఈ వీక్లోనే వచ్చి తనని పెళ్లి చేసుకొని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోరా. అంత తొందర ఎందుకురా? ఏదైనా ప్రాబ్లమా? అలా అని కాదు, తను ప్రెగ్నెంట్ కదా. నువ్వు పెళ్లి చేసుకొని ఇక్కడి నుండి తీసుకెళ్తే ఊర్లో నలుగురు నానా రకాలుగా మాట్లాడకుండా ఉంటారు అంటుంటే, ఇంకో 1 వీక్ ఏమొచ్చిందిరా, కాస్త అర్జెంట్ వర్క్ ఉంది. ఈ వీక్లో చూసుకొని నెక్స్ట్ మండే వరకు నీ దగ్గరుంటాను. రేపు మామ్ డాడ్ వస్తున్నారు తనని చూసుకోవడానికి అనగానే, సరేరా, నువ్వు మాత్రం త్వరగా రా. అర్థం చేసుకోరా. అంతలా చెప్పాలా? నాకు కూడా దక్షితని త్వరగా పెళ్లి చేసుకుని యుఎస్కి ఎప్పుడు తీసుకురావాలా అని ఆతృతగా ఉంది. సరే కానీ తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో చెప్పావా? లేదురా. మరేమని మేనేజ్ చేస్తావు? నేను చూసుకుంటా కదా, నీకెందుకు? తను మొన్నే కన్సీవ్ అయింది కదా. ఇంత త్వరగా పెళ్లి జరిగితే తన ప్రెగ్నెంట్ని మేనేజ్ చేయగలను అంటుంటే, సరేరా, ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఓకేరా, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు దేవ్. కాల్ మాట్లాడి వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా దక్షిత కనిపించింది. ఆమెను 2 నిమిషాలు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అన్నయ్య అని పిలిచింది. వెనక్కి తిరిగి చూడలేదు కానీ అక్కడే ఆగాడు. ఎవరితో మాట్లాడుతున్నావన్నయ్య? పెళ్ళి ఎవరికి అని అడుగుతుంటే ఆమెకు సమాధానం చెప్పకుండానే లోపలికెళ్ళిపోయాడు దేవ్. అన్నయ్య కోపానికి బాధపడుతూ అక్కడి నుండి తను లోపలికెళ్ళిపోయింది. ఎవరికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని ఆలోచనలో మునిగిపోయింది దక్షిత. నా వల్ల ఇంట్లో వాళ్ళందరికీ సమస్యలు, నేనే లేకపోతే ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా ఉంటారు. అందుకే ఎవరికి భారం కాకూడదు నేను అని అన్ని బట్టలు సర్దుకొని రాత్రి అందరూ పడుకోవడం చూసి ఇంట్లో నుండి కాలు బయట పెట్టింది సుహాసిని. ఒంట్లో అస్సలు బాలేదు. అయినా కానీ గమ్యం ఎటువైపు తెలియని దారి వెంట నడుస్తోంది. ఊర్లో వీధి లైట్లు లేక చాలా చీకటిగా ఉంది. ఎక్కడికెళ్లాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఇన్ని రోజులుగా అన్నయ్యకి భారంగా ఉన్నాను. నేను ప్రాణం కాబట్టి నా బాధని వాళ్ళు పంచుకున్నారు, కానీ నా కోసం చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇంట్లో గొడవలు నా కోసమే జరుగుతున్నాయి. వాళ్ళు సంతోషంగా ఉండాలి, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరగాలి. నేను లేకపోతే వాళ్ళకే సమస్య ఉండదు. ఈ ఒక్క ప్రాణం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అని కళ్ళ వెంట నీరు చెంపల మీదకి జారుతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయి అలా నడుస్తూ వెళ్తోంది సుహాసిని. ఇక ఆ ఊరు దాటి రోడ్డు మీదకి చేరింది. ఒక వెహికల్ కూడా అటువైపు రావట్లేదు. రోడ్డు వెంట నడుస్తోంది. చాలా నిర్మానుష్యంగా ఉంది ఆ ప్లేస్ అంతా. ఇక బ్రతుకు మీద విరక్తితో నడుస్తున్న సుహాసిని మీదకి సడన్గా దూసుకొచ్చింది ఒక ట్రక్. క్షణంలో ఆమె మీదకి ఎక్కుతుండగా చెయ్యి పట్టి టక్కున పక్కకు లాగింది. ఎవరా అని తల తిప్పి చూసిన తనకి పక్కన దక్షిత, దేవు కనిపించారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది సుహాసిని. ఎక్కడికి వెళ్తున్నావత అంటూ అరిచాడు దేవ్ కోపంగా. ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంది. ఇక రోడ్డు మీద అడగడం ఎందుకు అని తనని తీసుకొని ఇంటికొచ్చేశారు. అత్త దొరికిందా దేవ్ అని కంగారుగా అడిగాడు లోపలికి వస్తున్న దేవుని చూసి. దొరికింది అంటూ వెనక దక్షిత సుహాసిని లోపలికి రావడంతో, సుహా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత రాత్రి ఎందుకు వెళ్తున్నావు? నీ చేతిలో ఈ బ్యాగ్ ఏంటి అని కంగారుగా అడిగాడు సూర్యప్రకాష్. నన్ను క్షమించనయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అతని కాళ్ళ మీద పడుతుంటే ఆమె అతని కాళ్ళని తాకకముందే భుజాలు పట్టి లేపి, అసలేమైందిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? లేదన్నయ్య, నా గురించి మీరు టెన్షన్ పడడం నాకు ఇష్టం లేదు. ఒక్కరు కూడా నా వల్ల హ్యాపీగా లేరు. నేనే లేకపోతే ఇంట్లో ఏ సమస్యలుండవు. నిన్న ఊర్లో వాళ్ళందరూ నా కొడుకు వల్ల నా అన్న కుటుంబాన్ని దూషించారు. ఏం తప్పు చేయకపోయినా ఎందుకు మీరు మాటలు పడాలి? తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నా మాట విను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయ్. నా కోసం మీరు పోరాడొద్దు. నాకు ఎవరు వద్దు, నన్ను వదిలేయండి. సిరి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారో? అందుకే నేను అనేదాన్నే, లేకపోతే ఎవరికి ఎలాంటి బాధ ఉండదు. నన్ను వదిలేయన్నయ్య అంటుంటే, సుహా, పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అసలేమనుకుంటున్నావు? వదిలించుకోవడానికి నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నామా? ఇంకొకసారి వెళ్ళిపోతాను అనే మాట నీ నోట్లో నుండి వస్తే వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. మాకు చెప్పకుండా వెళ్తే నా శవాన్ని చూస్తావు.
మన ప్రయత్నం మనం చేద్దాం. అల్లుడు మారితే సరే సరి, లేకపోతే ఇలాగే జీవితాంతం మాతో పాటుంటావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్యప్రకాష్. దక్షిత సుహాసినిని తీసుకొని లోపలికెళ్ళిపోయింది. వాళ్ళ వెనకే సావిత్రి కూడా. అసలు ఇలా ఎలా చేయాలనిపించింది? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా సుహా? మేమేమైనా నీకు లోటు చేస్తున్నామా? చెప్పు అంటుంటే, వదినా ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మీ రుణంలో ఇంకా ఎన్ని రోజులుండాలి అంటుంటే, సుహా అలా మాట్లాడకు. మీ అన్నయ్యకు నువ్వంటే ప్రాణం. మీ అన్నయ్యని బాధపెట్టి వెళ్ళిపోతావా చెప్పు? నువ్వు వాళ్ళకి అవసరం లేదేమో, మాకు నువ్వు కావాలి. ఇంకేం మాట్లాడకుండా, ఏం ఆలోచించకుండా సైలెంట్గా పడుకో. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకత్తా ఇలాంటి పనులు చేస్తున్నావు? స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఎప్పటికైనా గెలుస్తుంది. బావ మారాడు తెలుసా? తను నిన్ను దగ్గరికి తీసుకునే రోజు తొందరలోనే ఉంది. లేదు సిరి, నాకు ఆ నమ్మకం లేదు. నువ్వలా అనుకుంటున్నావా? నీకో విషయం చెప్పనా? నువ్వు వెళ్ళడం బావకి కనిపించావంట. నాకు కాల్ చేశాడు. ఇంత రాత్రి ఎందుకు చేస్తున్నాడు అని లిఫ్ట్ చేశాను. మీ అత్త చేతిలో బ్యాగ్తో ఎటో వెళ్ళిపోతుంది అని కాల్ కట్ చేశాడు. తెలుసా, బయటకలా కోపంగా ఉన్నాడే కానీ నువ్వంటే బావకి ఇష్టమే అత్త. కాకపోతే ఎక్కువ కోపం ఉండడం వల్ల తనలో ఉన్న ప్రేమని కప్పేసింది. అంతే, అతి త్వరలో నీ దగ్గరికొస్తాడు. నువ్వస్సలు బాధపడకు అని చెప్పగానే దక్షితని హత్తుకొని ఏడ్చేసింది. ఇంత ప్రేమ కురిపిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అంటుంటే కోపంగా చూసి, ఇంకా పరాయి వాళ్ళలాగే చూస్తున్నావా అత్త? అయ్యో సిరి, అలా అంటావేంటి? మరి నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? సర్లే, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు పడుకో. బయటకెళ్ళిపోవాలని పిచ్చి ఆలోచనలు చేస్తే ఊరుకోను కోపంగా చెప్పి తను పడుకునే వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయింది దక్షిత. ఆమె తన రూమ్ నుండి బయటకు రాగానే ఎదురుగా ఉన్న దానికి ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి. దక్ష్ కొంటెగా చూస్తూ నిలబడ్డాడు. అసలు ఈ టైంలో అక్కడ కనిపిస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దక్షిత. ను నువ్వేంటి ఇక్కడికి ఎప్పుడొచ్చావు అని తడబడుతూ అడుగుతుంటే, నువ్వేమైనా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నావా రాకుండా ఉండడానికి? నా ఇంటికి ఎదురుగానే ఉన్నావు కదా అంటుంటే, అయినా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మా అన్నయ్య చూస్తే నన్ను కొడతాడు. ఏంటి కొడతాడా? ఇంతకు ముందు ఎప్పుడైనా కొట్టాడా అని కోపంగా రెక్కపట్టి కుదేస్తూ అడుగుతుంటే, అతని కళ్ళల్లో ఉన్న కోపానికి భయపడి లే లేదు అని తల అడ్డంగా ఊపింది. నిజం చెప్పు అని కళ్ళెర్ర చేసి ఆమె ముందుకొస్తూ అడుగుతుంటే, లే లేదు అని మళ్ళీ తల ఊపింది. చెబుతావా లేక వాడిని కనుక్కోనా? నువ్వు చెబితే ఓకే, నేను కనుక్కుంటే మాత్రం ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు అని అంటుంటే, ప్లీజ్ మా అన్నయ్యతో గొడవ పెట్టుకోకు. ఇద్దరు గొడవ పడడం నాకు ఇష్టం లేదు. తను మా అన్నయ్య, తిడతాడు కొడతాడు, మధ్యలో నీకేంటంట అనింది కోపంగా. ఏంటి ఊరుకుంటున్నాను కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు నీ అన్న, మరి నేనెవరిని? ఏమో నాకు తెలీదు. నాకు తెలుసు. ఎవరివో తెలుసా అంటుంటే కళ్ళు చిన్నవి చేసి చూసి ఏం చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఏంటి చెప్పాలా అన్నాడు. అవసరం లేదు అని తల పక్కకు తిప్పేసింది. సరే అయితే చెప్పను గాని, నీ మీద చెయ్యి వెయ్యాలంటే నేను మాత్రమే వేయాలి. అరిచిన, కోపం చూపించిన, ప్రేమ చూపించిన, ఎవ్రీథింగ్ నేను మాత్రమే చూపించాలి. నేను తప్ప ఇంకెవరు చూపించినా నేను సహించను. ఎందుకు సహించావు? నీకు నాకేంటి సంబంధం? నీకు తెలీదా అన్నాడు. ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని, నాకేం తెలీదు. అయితే సరి, మర్చిపోయావేమో. ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూపిస్తా పద అంటూ ఆమాంతం ఆమెను ఎత్తేశాడు. వదులు అంటూ అరుస్తోంది. చిట్టెలుకల అతని బాహువుల్లో చిక్కుకుంది దక్షిత. అరవకే అంటూ అతని రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీదకి చేర్చుతూ ఆమె మీద చేరాడు. గుడ్లు పెద్దవి చేసి, వదులు నన్ను. ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు. నేను నీతో రాను. నన్ను వదిలేసేయ్. మా అత్తని యాక్సెప్ట్ చేయవు. నాతో జీవితాంతం ఉండవు. అలాంటప్పుడు నీతో ఎందుకుండాలి? నమ్మకం లేని చోట ప్రేమలు నిలబడవు. బంధాలు అసలే నిలబడవు. ఈ టైంలో ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత వేధిస్తున్నావు నన్ను. ఇక్కడి నుండి వెళ్ళిపో బావా. నువ్వెన్ని వేషాలు వేసినా నేను నీతో పాటు రాను. నిన్ను ఎవడు రమ్మంటున్నాడే? రాకు. మరిదంతా ఏంటి? జస్ట్ నా సాటిస్ఫాక్షన్. మరి మొన్న రమ్మన్నావు కదా, అది అప్పుడు? అంటే పూటకో మాట మాట్లాడతావా?
నా నోరు నా ఇష్టం, నా ఒపీనియన్స్ నా ఇష్టం. నీలాంటి వాళ్ళ కోసమా నేను ఇదంతా చేస్తుంది? ఛ! అసలు నిన్ను ఎందుకు కలిసానో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఆరాధిస్తే రాయి అయినా కరుగుతుందేమో కానీ నీలాంటి వాడు ఈ జన్మలో కరగరు అని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే ఆమె 2 చేతులను బెడ్కి అదిమి, ఏంటి తెగ పేలిపోతున్నావు? వెళ్ళిపోతావా నా నుండి? అంటే ఆల్రెడీ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కొద్ది రోజుల్లో నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నీకోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను నీ కన్న తల్లిని దగ్గర చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వెప్పుడు కరెక్ట్గానే ఉన్నావు బావా. నేనే నీ మీద హోప్స్ పెట్టుకున్నాను. అది నా తప్పే. నిజంగా నా మీద నాకు అసహ్యంగా ఉంది. ఒక మనిషి కోసం ఎంతలా దిగజారానో, చివరికి నా ఒళ్ళు కూడా అమ్ముకున్నాను. నాకసలు నా మీద నాకే ఒకలాంటి ఫీలింగ్ కలుగుతోంది. చచ్చిపోతేనైనా నా మనసు శాంతిస్తుందేమో. నిజంగానే నువ్వు నీ జీవితంలోకి నన్ను రమ్మనలేదు. నేనే వచ్చాను. నేనే నీకు ప్రేమ అంటే రుచి చూపించాలి అనుకున్నాను. మనుషుల విలువలు తెలపాలి అనుకున్నాను. అమ్మ ప్రేమ తెలియజేయాలి అనుకున్నాను. కానీ ఎంత బుద్ధి తక్కువ పని చేశానో ఇప్పుడు అర్థమవుతోంది. నన్ను ప్రేమగా చూసుకునే నా తల్లిని, తండ్రిని, అన్నయ్యని వదులుకొని నీ దగ్గరికి వచ్చాను. నిజంగా నేను చాలా చెడ్డదాన్ని. బావా అనే పిలుపుని ప్రేమించాను. ఒక మనిషి దూరంగా ఉన్న ఆ మనసును ప్రేమించాను. ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే. కనీసం నీ గాలి సోకిన నా జన్మ ధన్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. నేనొక మూర్ఖుడిని, ఒక మనసు లేని వాడిని, అసలు ఫీలింగ్స్ లేని బొమ్మని ప్రేమించానని అంటుండగా ఆమె చెంప చెల్లుమనిపించాడు. ఒక్కసారిగా ఆమె చెంప అదిరి కళ్ళల్లో నీళ్లు చివ్వున చిమ్మాయి. ఆమె జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని, ఏం తెలుసని నీకు మాట్లాడుతున్నావు? నా గురించి ఏం తెలుసు నీకు? పుట్టగానే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. కన్న తల్లి ప్రేమ ఆ పసి ప్రాణానికి ఎంత అవసరమో నీకు తెలీదా? కానీ మా డాడ్ నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఈనాడు నన్ను బాధ పెట్టలేదు. నన్నెప్పుడూ కష్టపెట్టలేదు. నా ఇష్టాలనెప్పుడూ కాదనలేదు. ఎంత కష్టపడ్డాడో తెలుసా? అందరికీ తల్లుంటుంది, నాకు మాత్రం ఎందుకుండదు అని ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా? కానీ నేను అదృష్టవంతుణ్ణి. మా డాడ్ ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండనిచ్చేవాడు కాదు. నాకు మొబైల్, వీడియో గేమ్స్ కొనిచ్చి నా మనసుని అటు డైవర్ట్ చేసేవాడు. కానీ ఒక రాతి హృదయానికి పుట్టానని నాకు ఊహ తెలిసిన తర్వాత అర్థమైంది. ఎందుకో తెలుసా? ఒక చిన్న కోడి పిల్లని గద్ద ఎక్కడ ఎత్తుకుపోతుందో అని తన పొత్తిళ్లలో దాచుకుంటుంది తన తల్లి. కానీ నా తల్లి నేను ఎలాగైనా చావని అని ఎవడితోనో అని ఆ మాట అనలేక ఆగిపోయాడు. నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అడిగారో తెలుసా? ఎందుకురా మీ డాడ్ ఒకడే స్కూల్కి వస్తాడు, నీకు మమ్మీ లేరా అని. వాళ్ళ మమ్మీలు వాళ్ళ కొడుకులని ప్రేమగా చూసుకుంటుంటే నా గుండె చువ్వుకుమనేది. ఆ బాధకి ఏం చేయాలో తెలియక ఇంట్లో వస్తువులన్నీ విసిరికొట్టేవాణ్ణి. నా బాధ అర్థం చేసుకొని మా డాడ్ మైండ్ డైవర్ట్ చేయడానికి పబ్బుకు తీసుకెళ్లేవాడు. అక్కడ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ, డ్రింక్ చేస్తూ ప్రపంచాన్ని మర్చిపోయేవాడిని. ఇప్పుడు చెప్పు, తెగ నీతులు చెబుతున్నావు. నాకు ఫీలింగ్స్ లేవు, నాదొక రాతి గుండె అని మాట్లాడుతున్నావు. అవునే, నాది రాతి గుండెనే. ఎందుకంటే సున్నితంగా ఉన్న నా గుండెని రాయిలా మా డాడ్ మార్చాడు. ఎందుకంటే జీవితాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆవిడ గారి గురించి ఆలోచించకూడదు అని. అందుకే ఇలా తయారయ్యాను, రాతిలా మారాను. బట్ ఒక విషయం చెప్పనా? నా లైఫ్లో ఎవరిని నేను మైండ్ మీదకి తీసుకోలేదు. నేను ఎవరికి అడక్ట్ అవ్వలేదు. నాతో ఎవరుంటారో వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని. నాకు నచ్చకపోతే వదిలేసేవాడిని. మొట్టమొదటిసారిగా నా మైండ్ ఎటు డైవర్ట్ అవ్వకుండా నీ మీద స్ట్రక్ అయింది. ఇప్పటికీ అర్థం కావట్లేదు. నువ్వు రాను అని చెప్పినా, నువ్వెన్ని మాటలన్నా, నువ్వెంత మోసం చేసినా నీతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నాను, అందరిలా ఎందుకు వదిలేయలేకపోతున్నాను అని ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ నువ్వు నాకు కావాలి. అది జీవితాంతమా లేక కొన్ని రోజులైనా అనేది నా ఆలోచనలను బట్టి ఉంటుంది. ఎవరైనా కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తారు. బోర్ కొట్టినా కానీ వాళ్ళతో ఫేక్ ప్రేమలో కురిపిస్తూ బ్రతకాలి అంటే నా వల్ల కాదు. అందుకే నీకు మాట ఇవ్వలేకపోతున్నాను. ఒకవేళ జీవితాంతం నీతోనే ఉండాలనిపిస్తే ఉంటాను. అలా అనిపించకపోతే నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు మాత్రం నాకు నువ్వు కావాలి అంటుంటే ఒక విగ్రహంలా మారి అతన్ని చూస్తూ ఉంది. శిలలా మారిన ఆమెని కదుపుతూ, ఏయ్ డస్కీ, ఉన్నావా పోయావా అంటూ ఆమె భుజం తట్టి ఊపాడు. హా అంటూ ఈ లోకంలోకి వచ్చింది. ఇప్పుడు చెప్పండిరా పిల్లలు, వాడి క్యారెక్టర్ బాగోలేదు అంటారు కానీ
వాడు పెరిగిన విధానం ఎలా ఉందో చూశారు కదా. ఇలాంటి మనిషిని 5 నెలల్లో మార్చవచ్చా? అది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు దక్ష్ దగ్గరికి వెళ్ళి 5 మంత్స్ అవుతుంది. ఏమో వాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని తిడతారు. ఏదైనా మనం పెంచే విధానంలో ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. నెగిటివ్ థాట్స్ వస్తే నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. ఏదైనా పాజిటివ్ వేలోనే ఆలోచించాలి. అంటే మన తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటే అంత చక్కగా తయారవుతారు మన పిల్లలు. మనం కూడా. ఎందుకో నాకిప్పుడు ఒకటి చెప్పాలనిపిస్తోంది. మన వేదాలలో మంత్రం, తంత్రం, ఆగమాలు ఉంటాయి. తంత్రం అనేది నెగిటివ్ కాదు. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తే అలా జరుగుతుంది. పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. కానీ ఎందుకంతమయ్యాడు? అతని ఆత్మను కూడా లింగంలా మార్చుకున్నాడు. అంత గొప్ప భక్తి. బట్ భక్తి ఉంటే ఏం లాభం? ధర్మ మార్గంలో నడవకుండా అధర్మం వైపు వెళ్ళాడు. అందుకే నాశనమయ్యాడు. మన రాముడు ధర్మాన్ని ఎంచుకున్నాడు. దేవుడయ్యాడు. సోది చెబుతున్నాను అని అనిపించొచ్చు. బట్ మనసులో అనిపించిన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు దక్ష్ మెంటాలిటీ మొత్తం పొల్యూట్ అయింది. దక్షిత వచ్చాక కాస్త ఆలోచిస్తున్నాడు. శిలని ఎన్నిసార్లు ఉలి దెబ్బలు తింటే శిల్పంలా మారుతుంది. సో ప్రేమ అనే మందు అతని మీద ప్రయోగించి మనిషిని చేయాలనుకుంది దక్షిత. స్టోరీ మీద, నా మాటల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.